హాయ్ హలో వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు స్టడీ బేస్. నవంబర్ 2021 మంత్లీ జాబ్ అప్డేట్స్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. నవంబర్ మంత్కి సంబంధించి ఇప్పటి వరకు ఓపెన్లో ఉన్నటువంటి అన్ని జాబ్ వ్యాకెన్సీస్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి మన స్టడీ బేస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఆర్మీ నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్కి సంబంధించి పడింది. క్వాలిఫికేషన్ 10th లేదా ఇంటర్మీడియట్ అడుగుతున్నారు. సోల్జర్ జనరల్ డ్యూటీ లేదా ట్రేడ్స్మెన్ పోస్టులకు 10th క్వాలిఫికేషన్గా ఉంది. ఇక సోల్జర్ టెక్నికల్ మరియు క్లర్క్ పోస్టులకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ joinindianarmy.nic.in కి 30/11/2021 లోపు విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఏజ్ క్రైటీరియా కానీ చూసినట్లయితే మనకి సోల్జర్ జనరల్ డ్యూటీ 17.5 నుంచి 21 ఇయర్స్ వరకు, మిగిలిన పోస్టులకు 23 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంది. అప్లై చేసుకున్న వారికి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సికింద్రాబాద్లో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కోటా కింద 75 వేకెన్సీస్ భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి క్వాలిఫికేషన్ 10th లేదా ఇంటర్మీడియట్గా అడుగుతున్నారు. కనీసం నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసిన వారికి అవకాశంగా చెప్పవచ్చు. పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్స్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా 18 to 27 ఇయర్స్గా ఉంది. ఎంటీఎస్ పోస్టులకు అయితే 25 ఇయర్స్ వరకు లిమిట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ DOP sports recruitment.in కి 27 నవంబర్ 2021 లోపు విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. తెలుగు మాట్లాడే వారికి మాత్రమే ఈ అవకాశం. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ IBPS ప్రొబేషనరీ ఆఫీసర్స్ కోసం విడుదలైంది. టోటల్ వ్యాకెన్సీస్ 4135గా ఉన్నాయి. మరికొన్ని బ్యాంక్స్ కూడా నోటిఫై చేసిన తర్వాత ఈ వ్యాకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ అడుగుతున్నారు. దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10/11/2021గా ఉంది. సెలెక్షన్ ప్యాటర్న్ ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఉంటుంది. టోటల్ 9 బ్యాంక్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆంధ్ర బ్యాంక్గా ఉందో అది కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఏజ్ లిమిట్ 20 to 30 ఇయర్స్గా ఉంది. రిలాక్సేషన్ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ IBPS.in కి విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ అయి ఉంది. పైన ఐ నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి NPCIL నుంచి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. టోటల్ వ్యాకెన్సీస్ 250గా ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th పాటు ITI అడుగుతున్నారు. ITI ట్రేడ్కి సంబంధించినటువంటి వివరాల కోసం నోటిఫికేషన్ రిఫర్ చేయండి. నోటిఫికేషన్ మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి 15 to 25 ఇయర్స్ ఏజ్ క్రైటీరియాగా ఉంది. మరియు SC, ST మరియు OBC వారికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ npcilcareers.co.in కి మీరు 15th నవంబర్ 2021 లోపు విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి పడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ C సివిలియన్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 83గా ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th లేదా ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. పోస్ట్ని బట్టి ఇది వేరీ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 30/11/2021 లోపు ఆఫ్లైన్ మోడ్లో దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రెస్పెక్టివ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ మరియు ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఒకసారి రిఫర్ చేయండి. నోటిఫికేషన్ మన వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL నుంచి పడింది. ఫ్రెండ్స్, టోటల్ వేకెన్సీస్ 1968గా ఉన్నాయి. అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ 10th లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ అడుగుతున్నారు. పోస్ట్ని బట్టి వేరీ అవుతుంది. లాస్ట్ డేట్ 12/11/2021గా ఉంది. దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా 18 to 24 ఇయర్స్గా ఉంది. SC, ST మరియు OBC క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ IOCL.com కి లాస్ట్ డేట్ లోపు విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం APPSCకి సంబంధించి ఓపెన్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ చూద్దాం. అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ కోసం 190 వేకెన్సీస్ని APPSC నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు రిపోర్టర్స్కి సంబంధించి 5 వేకెన్సీస్ని నోటిఫై చేయడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 11/11/2021 లోపు AE పోస్టులకు మరియు తెలుగు రిపోర్టర్ పోస్టులకు 8/11/2021 లోపు psc.ap.gov.in కి విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ని బట్టి వేరీ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ psc.ap.gov.in కానీ లేదా మన వెబ్సైట్లో కానీ నోటిఫికేషన్ రిఫర్ చేసి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. టోటల్ 3393 వేకెన్సీస్ని నోటిఫై చేశారు. దీనికి BSc క్వాలిఫికేషన్తో పాటు CPCS సర్టిఫికేషన్ కూడా అడుగుతున్నారు.
ఫ్రెండ్స్, ఈ పోస్టులకు ఏజ్ క్రైటీరియా అనేది 35 ఇయర్స్ వరకు కూడా లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ వారికి 40 ఇయర్స్ వరకు కూడా లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ cfw.ap.nic.in కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చెక్ చేయండి. మరియు దీనికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ అయి ఉంది, పైన నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేయండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి బ్యాక్లాగ్ రిజర్వ్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. టోటల్ వ్యాకెన్సీస్ 52గా ఉన్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ అడుగుతున్నారు. విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ లేదా టీచింగ్ అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులు 31/12/2021 లోపు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ 5,46 అడ్రస్గా ఉంది. ఇక ఆన్లైన్కి సంబంధించి uohyd.ac.in కి విజిట్ అయ్యి చెక్ చేయవచ్చు. లేదా మరికొన్ని క్వరీస్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి నీరి హైదరాబాద్ నుంచి పడింది. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. టోటల్ వేకెన్సీస్ 13గా ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎంఎస్సీ ఎన్వైరన్మెంటల్ లేదా బీఈ బీటెక్ ఎన్వైరన్మెంటల్ లేదా సివిల్ చేసిన వారికి అవకాశం. niri.res.in కి మీరు 14/11/2021 లోపు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా అనేది 21 to 35 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ NARL చిత్తూరు నుంచి పడింది. టోటల్ వేకెన్సీస్ 14గా ఉన్నాయి. సైంటిస్ట్, ఇంజనీర్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇంజనీరింగ్ లేదా పీజీ డిగ్రీ క్వాలిఫికేషన్గా అడుగుతున్నారు. వీటితో పాటు మరికొన్ని కండిషన్స్ కూడా క్వాలిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి. ఒకసారి అప్లై చేసుకునేవారు నోటిఫికేషన్ రిఫర్ చేయండి. ఇక వీటికి అప్లై చేసుకోవడానికి 29/11/2021 లాస్ట్ డేట్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ narl.gov.in కి విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ మనకి యూపీఎస్సీ నుంచి పడింది. ఫ్రెండ్స్, టోటల్ వేకెన్సీస్ 64గా ఉన్నాయి. ప్రొఫెసర్, ఆఫీసర్స్ మరియు డైరెక్టర్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 11/11/2021గా ఉంది. ఏజ్ అనేది 30 to 40 ఇయర్స్ మధ్యలో ఉండాలి. యూపీఎస్సీ online.nic.in కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి DRDO హైదరాబాద్ నుంచి పడింది. టోటల్ వేకెన్సీస్ 8గా ఉన్నాయి. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ, డిపెండ్స్ ఆన్ పోస్ట్. లాస్ట్ డేట్ 15/11/2021గా ఉంది. అప్లికేషన్స్ ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. hrd@chess.drdo.in కి పంపించాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి ఏజ్ లిమిట్ అప్ టు 28 ఇయర్స్ వరకు ఉంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్రో ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడింది. ఫ్రెండ్స్, టోటల్ వేకెన్సీస్ 6గా ఉన్నాయి. క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు ఏజ్ క్రైటీరియా 18 to 35 ఇయర్స్గా ఉంది. isro.gov.in కి 20/11/2021 లోపు విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి మరో 2 నోటిఫికేషన్స్ ఓపెన్లో ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్స్కి సంబంధించి 6+4 10 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ ఓపెన్లో ఉన్నాయి. బీఈ బీటెక్ లేదా డిపిఆర్ఓకి డిగ్రీ క్వాలిఫికేషన్గా ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు 12/11/2021, డిపిఆర్ఓ పోస్టులకు 9/11/2021 లాస్ట్ డేట్గా ఉంది. ఏజ్ క్రైటీరియా 18 to 42 ఇయర్స్. psc.ap.gov.in కి ఈ డేట్స్లోపు విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పడింది. టోటల్ వేకెన్సీస్ 17గా ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా CA లేదా మాస్టర్ డిగ్రీ, పోస్ట్ని బట్టి వేరీ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 29/11/2021 లోపు recruitment.nta.nic.in లేదా NHAI.gov.in కి విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవే కాకుండా మరికొన్ని పోస్ట్ కూడా ఉన్నాయి. వాటిని షార్ట్గా నేను మీకు తెలియజేస్తాను. ఏపీఎస్ఎస్టీసీ నుంచి మనకి వాకిన్ ప్రైవేట్ జాబ్స్ సంబంధించి గుంటూరు, చిత్తూరు మరియు అనంతపూర్ డిస్టిక్కి సంబంధించి వాకిన్ డ్రైవ్స్ ఉన్నాయి. మన వెబ్సైట్ని విజిట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం. మరియు సదరన్ రైల్వేకి సంబంధించి స్పోర్ట్స్ కోటా పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వీటికి 30/11/2021 లాస్ట్ డేట్గా ఉంది. ఇక MCEME సికింద్రాబాద్ ల్యాబ్ లైబ్రరీ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 10/11/2021 లాస్ట్ డేట్గా ఉంది. కంప్లీట్ నోటిఫికేషన్స్ మరియు డీటెయిల్స్ మన వెబ్సైట్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ మన వెబ్సైట్లో అప్ టు డేట్ పోస్ట్ అవుతుంటాయి. ఇవే కాకుండా మంత్ మీడియాలో కూడా మరికొన్ని జాబ్ అప్డేట్స్ పోస్ట్ అవుతుంటాయి. వాటిపైన సపరేట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన వెబ్సైట్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ గూగుల్ సెర్చ్ ద్వారా కూడా స్టడీ బేస్ స్పేస్ జాబ్స్ అని టైప్ చేసి మీరు మన వెబ్సైట్ లింక్ని పొందవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతవరకు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.